హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి పన్నీర్ బుర్జీ చేసుకుందాం. పన్నీర్ బుర్జీకి కావాల్సింది కొంచెం ఆయిల్ వేసుకుని బటర్ కూడా వేసుకోవాలి. కొంచెం తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్గా అలా అక్కర్లేదు, కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత వచ్చి టమాటోస్, ఒక 2 టమాటోస్, మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. తర్వాత అల్లం వచ్చి కొంచెం సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, పొడవుగా, వేరే టేస్ట్ వస్తుంది. తర్వాత వచ్చి పసుపు, కారం, కొంచెం గరం మసాలా, ఇవన్నీ మంచిగా కుక్ చేసుకోండి. సో బాగా ఫ్రై చేయకుండా కొంచెం మెత్తగా అయ్యేంతవరకు చేసుకోవచ్చు. తర్వాత వచ్చి హాట్ వాటర్ కొంచెం బాయిల్ చేసుకుని ఆ తర్వాత పక్కన పెట్టుకుని, అది కూడా మీరు హాట్ వాటర్ పోయాలి అందులో. సో అది కొంచెం సాఫ్ట్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. కోల్డ్ వాటర్ పర్వాలేదు, బట్ హాట్ వాటర్ వేస్తాను నేను, సో తొందరగా అవడానికి. తర్వాత వచ్చి పన్నీర్ మనం తురుముకోవాలి. ఆ తురుముకున్న పన్నీరు అందులో వేసేయాలన్నమాట. అది వేసేసి అదంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా కొంచెం హాట్ వాటర్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకుంటే తర్వాత కొంచెం అన్ని మసాలాలన్నీ దానికి పట్టి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత కసూరి మేతి కూడా కొంచెం బాగా 2-3 స్పూన్స్ ఉండాలి. దీనివల్ల మరింత టేస్ట్ వస్తుంది అనమాట. సో తర్వాత అంతే, ఫైనల్గా కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత ఈ పంజాబీ స్టైల్ ఆఫ్ పన్నీర్ బుర్జీ రెడీ. పరోటాలో అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది, చపాతీలో బాగుంటుంది, రైస్లో అంత బాగోదు. ఎంజాయ్.